Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. 2024 మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాఘమాసంలో మార్చి నెలలో తెలుగు మాసాలైతే 2 మాసాలు కలిసి వస్తాయి. మాఘము, ఫాల్గుణము 2 మాసాలు వస్తూ ఉన్నాయి. ఈ 2 మాసాల కలయికలో అంటే అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి, కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చి అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అందుచేత ఈ మార్చిలో పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘమాసం కొద్ది రోజులు ఉంటున్నది, అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది. మాఘమాస బహుళ షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సమానంగా సరిపోతూ ఉంటాయి. అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మార్చి నెలలో గణిత ఎలా ఉన్నాయి అంటే, ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు మాతృదేవోభవ, శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము మార్చి నెల 2024 నెలలో ధనురాశి వారికి గోచారం ఎట్లా ఉన్నది, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ధనురాశి వారికి తృతీయంలో శని స్వక్షేత్రం అద్భుతమైనగా మనకు యోగిస్తాడు, అద్భుతమైన ఫలితాలు చూపిస్తాడు. ఇక ద్వితీయంలో కుజ శుక్రులు ఇద్దరు ఉన్నారు, అది యుతుంది. అయితే వారు నెల మధ్యలో అంటే 8వ తారీఖున వరకు అంటే 7వ తారీఖు వరకు శుక్రుడు మనకి ద్వితీయ స్థానంలో ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండటం చాలా సుఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి కుంభరాశిలో ప్రవేశిస్తారు శుక్రుడు. అలాగే 16వ తారీఖు వరకు శుక్రుడితో కలిసి ఉన్నటువంటి కుజుడు మనకి ఆయన కూడా కుంభంలో ప్రవేశించి 3వ స్థానంలో శుక్రుడితో పాటుగా అక్కడ ముందుగానే ఉన్నటువంటి శనీశ్వరుడు ఉన్నారు. అక్కడ స్వస్థానంలో తృతీయ స్థానంలో వారితో కలుస్తూ ఉన్నారు. ఇక చతుర్థంలో రాహు సంచారం బాగా జరుగుతున్నది. పంచమంలో అంటే మేషరాశిలో గురు సంచారం జరుగుతున్నది. ఇక దశమంలో కేతు సంచారం జరుగుతున్నది. అయితే ఈ నెల ప్రారంభంలో రవి శుక్రుల మార్పులు కొన్ని ప్రయోజనాలు మనకి కలగజేస్తాయి. ఈ రవి శుక్రులు కూడా మనకి ఇక్కడి నుంచి మార్పు జరగటం వల్ల మనకి కొన్ని ప్రయోజనాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే తృతీయంలో శని స్వక్షేత్రంలో ఉండి మనకి అన్ని రంగాల వారు కూడా మనకి సహకరించేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే చతుర్థంలో రాహు మనకి శుభ ఫలితాలు ఇవ్వరు. ఆ 4వ స్థానంలో మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏమున్నాయో ఆ ఫలితాలను మాత్రం ఆయన కొంచెము భంగం కలగజేసేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తారు. ఇకపోతే గురువును మనం తీసుకున్నట్టయితే ధనురాశి కాబట్టి ఆయన యొక్క పంచమ స్థానమైనటువంటి మేషంలో ఆయన సంచారం అద్భుతంగా జరుగుతుంది. నెలంతా కూడా ఆయన అద్భుతంగా ఈ రాశి వారికి, ధనురాశి వారికి చాలా చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే దశమ స్థానంలో కేతు ఉండటం కూడా మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు.
అశుభ రెండు ఉంటాయి, కానీ అశుభ ఫలితాలు ఎక్కువగా ఉండేట అవకాశం ఉన్నది. కొంచెం ఉద్యోగ విషయాలలో, వ్యాపార విషయాలలో, వృత్తి విషయాలలో కొంచెము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి అవసరాలకు తగినటువంటి ధనం ఏర్పడుతూనే ఉంటుంది ఈ రాశివారి, ధనురాశి వారికి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు జరిగే అవకాశం ఉంది. కొంచెం సుదీర్ఘకాలంగా మనకు ఏర్పడినటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అనారోగ్యాలు కూడా కొంతవరకు మనకి సర్దుకుని మళ్ళీ ఆరోగ్యం బాగుపడేటటువంటి పరిస్థితి. అంటే పెద్దవి కాదు, చిన్నవే. అవి చాలా కాలం నుంచి ఉంటాయండి. అవి చిన్నవి, మనం పెద్దగా దాన్ని పట్టించుకోకుండా వదులుతూ ఉంటాం. అవన్నీ కూడా మనకి సర్దుకుని మనకి ముందుకు జరిగేటట్టు ఆరోగ్యం బాగుపడేటువంటి అవకాశం చాలా ఉందండి. అలాగే మాట విషయంలో కూడా కొంచెం పరుషమైనటువంటి మాటలు చాలా తగ్గించుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఎవరితో శత్రువులు ఏర్పడరండి. అలాగే క్రయ విక్రయాలు, అమ్మటాలు, కొనడాలు, ఈ విషయాల్లో కూడా మనకి చాలా ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కాలం దుర్వినియోగం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఆటల్లో ఎక్కువ కాలక్షేపం చేయకుండా చదువు మీద బాగా దృష్టి పెట్టాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే విద్యార్థులకు చాలా సుఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే గ్రహ సంచారం కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చేవిగానే సాగుతూ ఉన్నాయి. అలాగే ఆలస్యంగానైనా సరే మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ప్రారంభించారో ఆ పనులు కూడా కొంచెం ఆలస్యంగా అయినా సరే తప్పకుండా పూర్తి చేసుకుంటారు. కుటుంబ వ్యక్తుల నుండి సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. సోదరవర్గం నుంచి, అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు మంచి పూర్తి సహకారం అందిస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు కొంచెం ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. ధన విషయం అట్ట పక్కన పెడితే వాళ్ళ యొక్క మీకు ప్రోత్సాహం ఎప్పుడైతే లభించిందో తద్వారా మీకు మీలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ ధనురాశి వారి యొక్క మాస ఫలితాలని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంచేత ఇంకా మనకి కొన్ని గ్రహాలు చెప్తున్నాం కదండి, ఇది గోచారం మాత్రమే. గోచారంలో ఎప్పుడు కానీ కొన్ని అశుభం, కొన్ని శుభం కనిపిస్తాయండి. గోచారం అనే కాదు, జాతకంలో కూడా ఉంటాయి. అన్ని గ్రహాలు యోగించడం అనేటటువంటిది జరగనటువంటి పని. నేనేదో మార్చేస్తానని ఎవరైనా చెబితే కూడా అయ్యే పని కాదు. వాటిని మీరు నమ్మక్కర్లేదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. కొన్ని అశుభం అంటే తెలుసుకోవడం వల్ల కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంత మాత్రమే జ్యోతిష్యాన్ని ఉపయోగించుకోండి. ఏదో తలరాత్రం మార్చేస్తాం ఇవన్నీ ఏం నమ్మవద్దండి. అంచేత మీకు శుభాలు జరిగేటువంటి అవకాశం చాలా చక్కగా ఉన్నది. మీరు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలను కూడా ఆ నవగ్రహ పారాయణ, నిత్యం దైవ ప్రార్థన చేసుకోవటం, అంటే ఇంక అదే పనిగా కూర్చునేది మునిలా తపస్సేమని కాదు. కొంత భాగాన్ని మనం ఎలాగా కేటాయిస్తున్నాంగా, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, ఇంకంతకంటే మనకు కూడా మనసు నిలబడదండి. ఇంకంతకంటే దానికి వెచ్చించినా కూడా ఆడ కూర్చోవటం లేదా కళ్ళు మూసుకోవటం, మాలు తిప్పుకోవడమే జరుగుతుంది. మనసు లగ్నం అవ్వాలి. మనసు లగ్నం అవ్వకుండా నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా అంతే, ఎన్ని నెలలు కూర్చున్నా అంతే, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా అంతే. మనసు లగ్నం అయినంతసేపు అది 5 నిమిషాల 10 నిమిషాలని లెక్కొద్దండి. ఎన్ని మాలలు తిప్పాను అనేది కూడా అవసరం లేదండి. ఆయనకి మాలలు అక్కర్లా. మీరు భక్తితో ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నిసార్లు ఆయన స్మరించుకున్నారు అనేటటువంటి దాన్ని ప్రాధాన్యంగా భగవంతుడు కూడా మనకు ప్రాధాన్యం చేసే దానికే. అందుచేత మీరు ఆ దైవనామస్మరణ ఏదో మీకు తగినంత టైము మనసు మాత్రం లగ్నం పెట్టి చేయండి. అది అక్కడి నుంచి వాళ్ళు చూస్తున్నారా, ఇక్కడి నుంచి వీళ్ళు చూస్తున్నారా, ఆడు చూస్తుంటే మరీ పట్టుకుని వదలడు, అక్కడి నుంచి లేవడం. ఆ పక్క నుంచి ఆ పక్కింటి మేడ నుంచి ఎవరో చూస్తున్నారు, ఇంకా ఆయన కోసం చేసినట్టే ఉంటుంది. ఇక్కడ నువ్వు 2 గంటలు కూర్చుంటే రోజు 2 నిమిషాలు లేచి వెళ్ళిపోతున్నావు కదా, ఈవేళ కూడా లేచి వెళ్ళిపో, మరేం పర్లేదు. ఆయన చూడక్కర్లేదు, నీకు సర్టిఫికేట్ ఒక్కలేదు 2 గంటలు చేసేయడానికి. ఆ సర్టిఫికేట్ వాల్యూ కూడా ఉండదు. అంచేత మనసు లగ్నమైన సేపు చక్కగా దేవుణ్ణి ప్రార్థించుకోండి, మీకు అన్నీ శుభం జరుగుతాయి. శుభం భూయాత్.